will discuss about electrochemistry, conductance of electrolytic solutions. The topic 3 parts ga divide cheyochu electrochemistry ni. First part electrolyte cell and galvanic cell, and third one conductance of electrolytic solutions. What is the mean by conductance of electrolytic solutions? Flow of electrons, easy of flow of electrons. Electrons ela flow avutayi, దాని నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా పాస్ అవుతుందో చెప్పడాన్ని కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ అంటాము. సో మనం తీసుకునే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్లో ఎలక్ట్రాన్స్ అనేటివి సో క్యాటయాన్స్ యానయాన్స్గా డివైడ్ చేసినప్పుడు ఈజీ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి పాస్ అవ్వడం వలన ఎలక్ట్రిసిటీ అనేది ఎలా పాస్ అవుతుందో చెప్పడాన్ని కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ అంటాము. సో 3 పార్ట్స్లో ఫస్ట్ వన్ ఎలక్ట్రోలైటిక్ సెల్, దట్ మీన్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడాన్ని ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాము. ద నెక్స్ట్ వన్ గాల్వానిక్ సెల్, కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఎలా కన్వర్ట్ చేయాలో చెప్పడాన్ని గాల్వానిక్ సెల్ అంటాము. థర్డ్ పార్ట్ కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్, దట్ మీన్స్ ఈజీ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వలన ఎలా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది చెప్పడాన్ని ద కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ అంటాము. సో మనం తీసుకునే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్లో క్యాటయాన్స్ యానయాన్స్గా స్ప్లిట్ అయినప్పుడు వాటి యొక్క ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతుంటాయి, ఆ ఎలక్ట్రాన్స్ని బట్టి ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది ఎలా ఉంటుందో చెప్పేదాన్నే కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ అంటాము. డిపెండ్స్ ఆన్ ఫస్ట్ వన్ ద నేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. సో నేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ పైన డిపెండ్ అవుతుంది. అంటే మనం తీసుకునే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అనేది ఎలా ఉంటుంది, ద నేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్, దట్ ఈస్ ద క్యాటయాన్స్ యానయాన్స్గా ఈజీగా ఫ్లో అయ్యే కెపాసిటీ ఉంటుందా లేదా చూడడాన్ని ద నేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ అంటాము. కండక్టెన్స్ దేనిపైన డిపెండ్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్ బట్టి డిపెండ్ అవుతుంది. సో నేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ని బట్టే క్యాటయాన్స్ యానయాన్స్గా స్ప్లిట్ అవుతుంది, దాని నుంచి మనకు ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. సెకండ్ వన్ సైజ్ అండ్ సాల్వేషన్ ఆఫ్ ద అయాన్స్ ఫార్మ్డ్ ఇన్ ద డిసోసియేషన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్. డిసోసియేషన్ దట్ మీన్స్ ఏబి అనేది ఏ ప్లస్ బి మైనస్, దట్ ఈస్ ద క్యాటయాన్స్ యానయాన్స్గా స్ప్లిట్ అవ్వడాన్ని డిసోసియేషన్ అంటాము. సైజ్ అండ్ సాల్వేషన్ ఆఫ్ ద అయాన్స్ ఫార్మ్డ్ ఇన్ ద డిసోసియేషన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ని తీసుకుంటాము. వాటి యొక్క సైజు సాల్వేషన్ దట్ మీన్స్ సాల్యుబిలిటీ కెపాసిటీ అనేది వాటి యొక్క అయాన్స్ ఫార్మేషన్ని ఎలా అయితే డిసోసియేషన్ జరుగుతుందో దాన్ని బట్టి ఆ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ పైన కూడా డిపెండ్ అవుతుంది. సో సైజ్ అంటే క్యాటయాన్స్ యానయాన్స్ యొక్క సైజు, అవి సాల్వేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాటి యొక్క అయాన్స్ ఫామ్ అయ్యాక డిసోసియేషన్ ప్రాసెస్, దట్ మీన్స్ డిసోసియేషన్ అనేది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ వీక్ ఎలక్ట్రోలైట్స్కి డిఫరెంట్గా క్యాటయాన్స్ యానయాన్స్గా స్ప్లిట్ అవుతుంది. సో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయితే ఎంత రియాక్టెంట్స్ అయితే తీసుకుంటామో అంత 100% తీసుకుంటే 100% ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అవ్వడాన్ని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటాము. అదే వీక్ ఎలక్ట్రోలైట్స్లో డిసోసియేషన్ ప్రాసెస్ అనేది 0.1 దట్ మీన్స్ 100% తీసుకుంటే 10% మాత్రమే కన్వర్ట్ అయితే దట్ ఈస్ ద వీక్ ఎలక్ట్రోలైట్స్. ద థర్డ్ పాయింట్ ఈజ్ కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ద సాల్వెంట్. దట్ మీన్స్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ కన్వర్ట్ చేయడానికి ఒక్కొక్కసారి మనం ఆక్వా సొల్యూషన్స్ దట్ మీన్స్ వాటర్ని యాడ్ చేస్తే నేచర్ ఆఫ్ ద సాల్వెంట్ అంటే వాటర్ కానీ మిథనాల్ కానీ ఈథర్ కానీ ఇలాంటి సాల్వెంట్స్ని యూజ్ చేస్తాము. ఈ సాల్వెంట్స్ నేచర్ని బట్టి కూడా కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది డిపెండ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ విస్కాసిటీ. ఫిఫ్త్ వన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్. కాన్సన్ట్రేషన్ మనం 1 మొలారిటీ తీసుకున్నామా, 1 ఈక్వలెంట్ సొల్యూషన్స్ తీసుకున్నామా, నెక్స్ట్ 1 ml సొల్యూషన్ తీసుకున్నామా, బట్ అంటే కాన్సన్ట్రేషన్ ఎన్ని mls తీసుకున్నాం వాటి యొక్క కాన్సన్ట్రేషన్ పైన డిపెండ్ అవుతుంది ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. అంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది మిల్లీలీటర్స్ కానీ మొలారిటీ కానీ నార్మాలిటీ కానీ ఇలా కాన్సన్ట్రేషన్ బేస్ మీద ఉండే మెథడ్స్లో తీసుకొని వాటి యొక్క ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ని బట్టి కండక్టెన్స్ అనేది ఎలా చేంజ్ అవుతుంది చెప్పడాన్ని దానిపైన కూడా డిపెండ్ అవుతుంది కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ అంటే మనం తీసుకునే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ అనేది ఎంత కాన్సన్ట్రేషన్లో ఉంటే దాని యొక్క కండక్టెన్స్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పడానికి కూడా డిపెండెన్స్ ఆన్ concentration of the electrolytic solution. The next one temperature. So temperature ni increase cheste
కండక్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడం వలన ఎలక్ట్రాన్స్ అనేది ఫ్రీగా మూవ్ అవుతాయి. ఫ్రీగా మూవ్ అవ్వడం వలన అక్కడ కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈస్ ద కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ డిపెండ్స్ ఆన్ ఫస్ట్ వన్ ద నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్ ఏ నేచర్లో ఉందో దానిపైన కూడా డిపెండ్ అవుతుంది. అంటే వాటి యొక్క నేచర్ని బట్టి కండక్టెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సెకండ్ వన్ సైజ్ అండ్ సాల్వేషన్ ఆఫ్ ద అయాన్స్. అయాన్స్ అనేటివి సాల్వేషన్, దట్ మీన్స్ వాటర్లో సాల్యుబిలిటీ కెపాసిటీ అండ్ వాటి యొక్క సైజ్ని బట్టి వాటి యొక్క అయాన్స్గా డివైడ్ అవుతాయి. ఈ అయాన్స్నే డివైడ్ అవ్వడాన్ని డిసోసియేషన్ ప్రాసెస్ అంటాము. ఈ డిసోసియేషన్ ప్రాసెస్ వలన క్యాటయాన్స్ యానయాన్స్గా స్ప్లిట్ అవ్వడం వలన వాటి యొక్క ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేటివి చాలా వీక్గా ఉంటాయి. వీక్గా ఉండడం వలన క్యాటయాన్స్ యానయాన్స్ మధ్య ఈజీగా ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఈజీగా ఫ్లో అవుతుంది. ఎలక్ట్రాన్స్ ఈజీగా ఫ్లో అయితే ఎలక్ట్రిసిటీ కూడా పాస్ అవుతుంది. దట్ ఈస్ ద డిసోసియేషన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్. అంటే మనం తీసుకునే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ అనేది డిసోసియేషన్ ప్రాసెస్ జరిగితే, మళ్ళీ అసోసియేషన్ ప్రాసెస్ జరగకూడదు. డిసోసియేషన్ ప్రాసెస్. అసోసియేషన్ మీన్స్ A ప్లస్ ప్లస్ B మైనస్ గివ్స్ రైజ్ టు AB. అంటే క్యాటయాన్స్ యానయాన్స్ కంబైన్డ్ అయ్యి ఏబీగా కన్వర్ట్ అవ్వడాన్ని అసోసియేషన్ అంటాం. డిసోసియేషన్ ప్రాసెస్లో మాత్రమే క్యాటయాన్స్ యానయాన్స్గా స్ప్లిట్ అవుతాయి. సో ఇలా క్యాటయాన్స్ యానయాన్స్గా స్ప్లిట్ అయినప్పుడు మాత్రమే ఈజీగా ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఈజీగా ఫ్లో అవుతాయి. ఈజీగా ఫ్లో అవ్వడం వల్ల అక్కడ కండక్టెన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్. మనం తీసుకునే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ 1 ml ఉంటుందా లేదా 1 ml ఆర్ మొలారిటీలో ఉందా నార్మాలిటీలో ఉందా, అంటే నార్మాలిటీ అంటే ఈక్వలెంట్ ఆఫ్ సొల్యూషన్స్. ఇలా తీసుకున్నప్పుడు వాటి యొక్క కండక్టెన్స్ అనేది ఎలా చేంజ్ అవుతుంది. దట్ ఈస్ ద డిపెండ్స్ అపాన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్. సిక్స్త్ వన్ టెంపరేచర్. ఇట్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ని అంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని టెంపరేచర్ తీసుకొని దాన్ని ఇంక్రీజ్ చేయాలి. టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడం వలన వాటి యొక్క సొల్యూషన్స్లో క్యాటయాన్స్ యానయాన్స్ అనేటివి ఫ్రీగా మూవ్ అవుతాయి. మూవ్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లో అవుతాయి. ఎలక్ట్రాన్స్ ఫ్లో అయితే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీని పాస్ అవ్వడాన్ని కండక్టెన్స్ అంటాము. దిస్ ఈస్ ద కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ డిపెండ్స్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ రెసిస్టెన్స్. దట్ మీన్స్ R. రెసిస్టెన్స్ని ఆర్తో మెన్షన్ చేస్తాము. సో ఫ్లో ఆఫ్ కరెంట్. మనం ఎలక్ట్రోలైటిక్ సెల్ని తీసుకుంటే ఎలక్ట్రోలైటిక్ సెల్లో 2 ఎలక్ట్రోడ్స్ని తీసుకుంటాము. దట్ ఈస్ ద ప్లాటినం ఎలక్ట్రోడ్స్ని తీసుకొని బ్యాటరీకి అప్లై చేస్తాం. బ్యాటరీకి కనెక్ట్ చేసినప్పుడు ప్లస్ మైనస్ అంటే ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం అప్లై చేయడం వలన ప్లస్ ఛార్జ్ దగ్గర ఎలక్ట్రాన్స్ డెఫిషియన్సీ ఉంటుంది, మైనస్ ఛార్జ్ దగ్గర ఎలక్ట్రాన్స్ రిచ్ కెపాసిటీ ఉంటుందన్నమాట. సో ఇలా రిచ్ కెపాసిటీ దాన్ని బట్టి ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లో అవుతుంటాయి. ఎలక్ట్రాన్స్ ఎక్కడైతే ఏ ఎలక్ట్రోడ్ దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో దాని నుంచి వేరే ఎలక్ట్రోడ్కి ఎలక్ట్రాన్స్ అనేటివి ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ త్రూ అవుట్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్, మనం తీసుకునే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్లో ఎలక్ట్రోడ్స్ని ఉంచడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లో అవుతుంది. దీన్ని బట్టి కండక్టెన్స్ అనేది ఉంటుంది. సో ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్నే కండక్టెన్స్ అంటాము. సో రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఈ ఎలక్ట్రోడ్స్ని ఎల్ లెంగ్త్తో అరేంజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈ ఎలక్ట్రోడ్స్ అనేటివి ఏరియా అనేది ఏగా ఉంటుంది. సో ఏరియా ఈజ్ ద ఎలక్ట్రోడ్ ఏరియా ఈజ్ ద క్యాపిటల్ ఏ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ఎలక్ట్రోడ్స్ ఈజ్ ద స్మాల్ ఎల్. సో L is the distance between small l. రెసిస్టెన్స్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే L by A అంటే R is resistance is directly proportional to L by A. L is the length of 2 electrodes. A is the area of ఎలక్ట్రోడ్ యొక్క ఏరియా ఎంత ఉంటుందో చెప్పడానికి క్యాపిటల్ ఏ అంటాము. అండ్ వాటి యొక్క డిస్టెన్స్, ఎలక్ట్రోడ్స్ యొక్క డిస్టెన్స్ మనం ఎంత అరేంజ్ చేస్తుంటామంటే స్మాల్ ఎల్ ఉంటుంది, దీన్ని స్మాల్ ఎల్ అంటాము. అంటే రెసిస్టెన్స్ అనేది ఎల్ బై ఏకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో మనం ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఒకటి ఉంచాలి, ఈక్వల్ టు పెడితే అప్పుడు R ఈక్వల్ టు S ఇంటూ ఎల్ బై ఏగా
రాయొచ్చు. సో ఎస్ అంటే ఇక్కడ రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాము. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ అంటాము. సో ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సెల్లో 2 ఎలక్ట్రోడ్స్ని డిస్టెన్స్ స్మాల్ ఎల్తో డిఫరెన్షియేట్ చేస్తే వాటి యొక్క ఏరియా అనేది క్యాపిటల్ ఏగా మెన్షన్ చేస్తే రెసిస్టెన్స్ అనేది రెసిస్టెన్స్ అనేది లెంగ్త్ ఆఫ్ ద 2 ఎలక్ట్రోడ్స్ అండ్ ఏరియా ఆఫ్ ఎలక్ట్రోడ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. వాటి యొక్క రేషియోకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటే దాన్ని రెసిస్టెన్స్ అంటాము. రెసిస్టెన్స్ని ఆర్తో మెన్షన్ చేస్తాము. సో ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఈక్వల్ టు ఉంచాలి, దట్ ఈస్ ద ఈక్వాలిటీ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఒకటి ఉంచాలి, దట్ ఈస్ ద ఎస్. ఎస్ అంటే రెసిస్టెన్స్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ అంటాము. సో ఇక్కడ రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటంటే ఓమ్తో మెన్షన్ చేస్తాం, ఓహెచ్ఎం ఓమ్. ఆర్ ద నెక్స్ట్ వన్ కండక్టెన్స్. రెసిస్టెన్స్ అంటే లెంగ్త్, ఎలక్ట్రోడ్స్ యొక్క లెంగ్త్ అండ్ ఏరియా యొక్క రేషియోకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటే దాన్ని రెసిస్టెన్స్ అంటాము. ద నెక్స్ట్ వన్ కండక్టెన్స్. కండక్టెన్స్ అంటే రెసిప్రోకల్. ఇక్కడ మనం డయాగ్రామ్ చూస్తే ఈ డయాగ్రామ్లో 2 ఎలక్ట్రోడ్స్ యొక్క లెంగ్త్ అనేది స్మాల్ ఎల్ అండ్ ఏరియా ఈజ్ అ గ్లాస్ ట్యూబ్. దట్ మీన్స్ ఎలక్ట్రోడ్స్ యొక్క ఏరియా అనేది క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ ఆర్ స్మాల్ ఏగా అనుకుంటే ఎల్ బై ఏకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. దట్ ఈస్ ద రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అనేది ఎలక్ట్రోడ్స్ యొక్క డిస్టెన్స్ అండ్ స్మాల్ ఏ, దట్ మీన్స్ ఏరియా ఆఫ్ ద ఎలక్ట్రోడ్, దీనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఉంచాలి, దట్ ఈస్ ద ఎస్ ఇంటూ ఎల్ బై ఏ. ఎస్ ఈజ్ ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ అంటాము. ఎల్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ఎలక్ట్రోడ్స్, మనం తీసుకునే 2 ఎలక్ట్రోడ్స్ యొక్క డిస్టెన్స్. స్మాల్ ఏ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద ఎలక్ట్రోడ్ యొక్క ఏరియా ఎంత ఉంది, దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద electrode, that is the A, small a. The next one, conductance. Conductance ante reciprocal, the ratio of length and area of cross section is called cell constant. So R equal to S into L by A anukunnam, that is the L by A, that is the ratio of length and area of cross section is called cell constant. L by A nemantamante cell constant antamu. So the unit of cell constant is centimeter inverse ఆర్ మీటర్ ఇన్వర్స్. ఎలా అంటే ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఎస్. ఆర్ యొక్క యూనిట్స్ ఏంటి, ఓమ్. ఎస్ అంటే రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాము. ద నెక్స్ట్ వన్ ఎల్ బై ఏ అంటే సెల్ కాన్స్టెంట్ అంటాం. సెల్ కాన్స్టెంట్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ద రేషియో ఆఫ్ లెంగ్త్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ కాల్డ్ సెల్ కాన్స్టెంట్. ఈ సెల్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ని స్మాల్ ఎల్ అంటే సెంటీమీటర్తో యూనిట్స్, లెంగ్త్ యొక్క యూనిట్స్ సెంటీమీటర్, ఏరియా యొక్క యూనిట్స్ సెంటీమీటర్ స్క్వేర్ ఉంటే, సో సెంటీమీటర్ క్యాన్సిలేషన్ చేస్తే సెంటీమీటర్ ఇన్వర్స్ వస్తుంది. దట్ ఈస్ ద సెల్ కాన్స్టెంట్. సెల్ కాన్స్టెంట్ సెంటీమీటర్స్లో తీసుకుంటే సెంటీమీటర్ ఇన్వర్స్, అది మీటర్స్లో తీసుకుంటే అంటే మనం అక్కడ ఎలక్ట్రోడ్స్ యొక్క డిస్టెన్స్ అనేది సెంటీమీటర్స్లో తీసుకుంటే సెంటీమీటర్ ఇన్వర్స్ ఈజ్ ద సెల్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ అవుతాయి. అదే వాటి యొక్క డిస్టెన్స్ అనేది మీటర్స్లో తీసుకుంటే, ద ఎలక్ట్రోడ్స్ యొక్క డిస్టెన్స్ అనేది మీటర్స్లో తీసుకుంటే దట్ ఈస్ ద సెల్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ ఏమవుతుంది, మీటర్ ఇన్వర్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సెల్ కాన్స్టెంట్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము, ఎల్ బై ఏ. సెల్ కాన్స్టెంట్ ఈజ్ ఎల్ బై ఏ. ఎల్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ఎలక్ట్రోడ్స్, దట్ ఈస్ ద సెంటీమీటర్ అయితే ఆర్ మీటర్ అయితే. నెక్స్ట్ ఏరియాని ఎలా మెన్షన్ చేస్తాము, దట్ ఈస్ ద మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్, సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ మీటర్ స్క్వేర్. సో ఒక సెంటీమీటర్ స్క్వేర్ ఒక సెంటీమీటర్ క్యాన్సిలేషన్ చేస్తే సెంటీమీటర్ ఇన్వర్స్, దట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ సెల్ కాన్స్టెంట్. సెల్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ ఏంటి, సెంటీమీటర్ ఇన్వర్స్ ఆర్ మీటర్ ఇన్వర్స్. అదే రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి, ఓమ్, ఓహెచ్ఎం ఓమ్. దీని సింబల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, సింబల్ ఓమ్ని ఇలా మెన్షన్ చేస్తాము. ద నెక్స్ట్ వన్ కండక్టెన్స్. కండక్టెన్స్ అంటే కండక్టెన్స్ని సితో మెన్షన్ చేస్తాము. ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ కండక్టెన్స్. ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే 1/R మనం సి, దట్ ఈస్ ద కండక్టెన్స్ అంటాము. కండక్టెన్స్ అంటే ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ కండక్టెన్స్ సి ఈక్వల్ టు 1/R. సో ఆర్ అంటే ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ, దట్ ఈస్ ద ఎల్ బై ఏ అంటే సెల్ కాన్స్టెంట్. సో ఆర్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఒక
ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఉంచాలి, దట్ ఈస్ S into L by A. సో రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ కండక్టెన్స్. కండక్టెన్స్ అనేది రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాము. సో 1/S into 1/L/A దట్ ఈస్ ద C కండక్టెన్స్. కండక్టెన్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే 1/S దట్ ఈస్ ద S into L/Aని R అంటాము. సో 1/S into 1/L/A that is the conductance. Reciprocal of resistance is known as conductance. That is a C తో డినోట్ చేస్తాము. C equal to 1/R. R అంటే ఇక్కడ L/A, S into L/A. దాన్ని రెసిప్రోకల్ గా రాసినప్పుడు C equal to 1/S into 1/L/A. L/A అంటే సెల్ కాన్స్టెంట్. సో ఇక్కడ C చూస్తే 1/S into 1/L/A. C equal to 1/S నే మనం K అంటాము. దట్ ఈస్ అ కప్ప. దీన్ని ఏమని పిలుస్తామంటే కప్ప అని పిలుస్తాము. దీన్ని ఏమంటామంటే కండక్టివిటీ. సో ఎస్ని రెసిస్టివిటీ అంటాము, కేని కండక్టివిటీ అంటాము. దీన్నే స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాము. ఎస్ని రెసిస్టెన్స్లో ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఉంచుతాము, దాన్ని ఏమంటాము రెసిస్టివిటీ అంటాము. అదే కండక్టెన్స్లో 1/S సో రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్నే కండక్టెన్స్ అంటాము. సో రెసిప్రోకల్ ఆఫ్ ఎస్ దట్ మీన్స్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని రెసిప్రోకల్గా రాస్తే దాన్ని కప్ప కే అంటాము. కేని కండక్టివిటీ ఆర్ స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాము. స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే కే, దీన్ని కప్ప అని పిలుస్తాము. సో ఇక్కడ కే 1/S నేమ్ రాసుకోవచ్చు, కే రాసుకోవచ్చు. C equal to K into 1/L/A ని రాసుకోవచ్చు G star. దట్ మీన్స్ సెల్ కాన్స్టెంట్ G star. సో ఇక్కడ C equal to K by G star. That is the mathematical representation. So conductance C ante the reciprocal of resistance is known as conductance. Resistance ante L/A that means electrodes యొక్క distance ki and area of cross section that means electrodes యొక్క area అనేది వాటి యొక్క రేషియో అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది రెసిస్టెన్స్ కి. ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేస్తే S అనే ఒక కాన్స్టెంట్ ఉంచుతాం, దాన్నే ఎస్ నేమంటామంటే రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాము. నెక్స్ట్ L/A అంటే దట్ ఈస్ ద సెల్ కాన్స్టెంట్ అంటే అక్కడ మనం తీసుకునే ఎలక్ట్రోడ్స్ యొక్క డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంచుతాం. సో 1 సెంటీమీటర్ ఉంచామనుకోండి, ఆ 1 సెంటీమీటర్గానే ఉంచుతాం ఏరియా. దాన్ని బట్టి ఏరియా ఎంత ఉంటుంది అనేది L/A ఎల్ వాల్యూ ఏ వాల్యూ కాన్స్టెంట్గా ఉంచుతాము ఒక సెల్ని ప్రిపేర్ చేసినప్పుడు. సో ఎలక్ట్రోలైటిక్ సెల్ని ప్రిపేర్ చేసినప్పుడు దట్ ఈస్ ద సెల్ కాన్స్టెంట్. సెల్ కాన్స్టెంట్ని L/Aగా డిఫైన్ చేయొచ్చు. అంటే ఇక్కడ కాన్స్టెంట్గా ఎల్ వాల్యూ ఏ వాల్యూ ఉంటుంది, దట్ ఈస్ ద సెల్ కాన్స్టెంట్ L/Aగా మెన్షన్ చేస్తాము. సో ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ యొక్క రెసిప్రోకల్ని ఏమంటాము కండక్టెన్స్ C అంటాము. సో కండక్టెన్స్ని 1/R C equal to 1/Rగా రాసుకుంటే సో R వాల్యూ ఎంత S into L/A. సో 1/S into 1/L/Aగా రాసుకుంటాము. సో 1/S అంటే Kగా రాసుకొని 1/L/A. సో ఇక్కడ చూస్తే K అనేది కప్ప అంటాము. దీన్నే ఏమంటాం కండక్టెన్స్లో స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాం. ఎస్ని స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే లేదా రెసిస్టివిటీ అంటే కేని కండక్టివిటీ ఆర్ స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాము. 1/L/A. ఈ L/A ఎలా రాసుకోవచ్చు, K equal to C into L/Aగా రాసుకోవచ్చు. K equal to C equal to K into 1/L/A అయితే సో K వాల్యూ ఎలా రాసుకోవచ్చు, C into L/Aగా రాసుకోవచ్చు. K equal to C into L/Aగా రాసుకోవచ్చు. సో L is the 1 సెంటీమీటర్ తీసుకుందాం అనుకోండి, ఏ వాల్యూ ఏమవుతుంది 1 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 1 అవుతుంది. సో K equal to C అవుతుంది. దట్ ఈస్ ద K equal to C. దట్ మీన్స్ K equal to C అంటే 1 సెంటీమీటర్ లెంగ్త్ తీసుకుంటే అంటే ఎలక్ట్రోడ్స్ యొక్క డిస్టెన్స్ అనేది 1 సెంటీమీటర్ తీసుకుంటే అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది, ఏరియా 1 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో మనం టోటల్ K equal to C అవుతుంది. అంటే ఇక్కడ 1 ml ఆఫ్ సొల్యూషన్ దట్ మీన్స్ 1 ml ఆఫ్ సొల్యూషన్ అంటే ఇక్కడ మనం ఎలక్ట్రోడ్స్ మధ్య డిస్టెన్స్ అనేది L equal to 1 సెంటీమీటర్ తీసుకున్నాం. అండ్ ఏ వాల్యూ L equal to 1 సెంటీమీటర్ తీసుకున్నాం, A equal to
1 సెంటీమీటర్ స్క్వేర్ తీసుకుందాం. అంటే ఎలక్ట్రోడ్స్ యొక్క డిస్టెన్స్ అనేది 1 సెంటీమీటర్, ఏరియా అనేది 1 సెంటీమీటర్ స్క్వేర్గా తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, K ఈక్వల్ టు C ఇంటూ L/Aలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, K ఈక్వల్ టు C అవుతుంది. దట్ మీన్స్ 1 సెంటీమీటర్ ఏరియా అనేది L అనేది 1 సెంటీమీటర్, A ఈజ్ 1 సెంటీమీటర్ స్క్వేర్ అయితే మనం L ఇంటూ ఏనే ఏమంటాము, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అంటాము. సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే V ఈక్వల్ టు L ఎంత 1 సెంటీమీటర్, ఏ వాల్యూ ఈజ్ 1 సెంటీమీటర్ స్క్వేర్. సో 1 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. సో దట్ మీన్స్ 1 సెంటీమీటర్ 1 cc ఈక్వల్ టు 1 mlకి ఈక్వల్గా ఉంటుంది. అంటే మనం తీసుకునే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది 1 ml ఆఫ్ సొల్యూషన్గా తీసుకుంటే ద కండక్టెన్స్ ఆఫ్ 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్నే మనం ఏమంటాం, కప్ప. దట్ ఈస్ ద కండక్టివిటీ ఆర్ స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాము. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రోడ్ యొక్క డిస్టెన్స్, 2 ఎలక్ట్రోడ్స్ని మనం ఎలక్ట్రోలైటిక్ సెల్లో అరేంజ్మెంట్ చేస్తాము. ఆ 2 ఎలక్ట్రోడ్స్ యొక్క డిస్టెన్స్ అనేది 1 సెంటీమీటర్గా తీసుకుంటాము. అండ్ ఏరియా అనేది అంటే ఎలక్ట్రోడ్స్ యొక్క ఏరియా అనేది 1 సెంటీమీటర్ స్క్వేర్గా తీసుకుంటే, సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే K ఈక్వల్ టు C ఇంటూ L/A. దట్ మీన్స్ కండక్టెన్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ కాబట్టి దాని నుంచి K ఈక్వల్ టు C ఇంటూ L/A ఈక్వేషన్ వస్తుంది. సో K ఈక్వల్ టు C ఇంటూ L/Aలో సబ్స్టిట్యూట్ చేస్తే 1/1 సెంటీమీటర్ బై 1 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సో 1 సెంటీమీటర్ స్క్వేర్ ఏమవుతుంది, K ఈక్వల్ టు C అవుతుంది. సో L ఇంటూ ఏనే వాల్యూమ్ అంటాం. వాల్యూమ్ని ఎలా మెన్షన్ చేస్తాము, లెంగ్త్ ఇంటూ ఏరియానే వాల్యూమ్ అంటాము. సో 1 సెంటీమీటర్ అండ్ 1 సెంటీమీటర్ స్క్వేర్ ఏమవుతుంది, V ఈక్వల్ టు 1 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. 1 సెంటీమీటర్ క్యూబ్ని 1 cc రాసుకోవచ్చు. సో 1 cc అంటే 1 mlకి ఈక్వల్గా ఉంటుంది. అంటే మనం తీసుకునే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది 1 milliliter ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని తీసుకుంటే కప్పాని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ద కండక్టెన్స్ ఆఫ్, దట్ మీన్స్ ఈజీ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రిసిటీ అనేది ఎలా పాస్ అవుతుందో చెప్పడానికి కండక్టెన్స్ అంటాము. సో 1 ml ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని గాన తీసుకుంటే, ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది 1 ml ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని తీసుకుంటే దీన్నే ద కండక్టెన్స్ ఆఫ్ 1 ml ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ కండక్టివిటీ ఆర్ స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాము. సో K ఈజ్ అ స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆల్సో కాల్డ్ కండక్టివిటీ. దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, స్పెసిఫిక్ కండక్టెన్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద కండక్టెన్స్ ఆఫ్ 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ కండక్టివిటీ అని అంటాము. సో ద నెక్స్ట్ వన్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి, ఓమ్ని ఇలా మెన్షన్ చేస్తాం, దాని సింబల్ ఇలా ఉంటుంది. అండ్ కండక్టెన్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఓమ్ ఇన్వర్స్ ఆర్ మో. అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్నే కండక్టెన్స్ అంటాం కాబట్టి, సో ఓమ్ని రెసిప్రోకల్గా రాస్తే ఓమ్ ఇన్వర్స్, దీన్నే MHO మోగా కూడా రిప్రజెంట్ చేస్తాము. ద నెక్స్ట్ వన్ సైమన్, SIEMEN సైమన్గా కూడా దీన్ని పిలుస్తాము. అంటే కండక్టెన్స్ యొక్క యూనిట్స్ అనేటివి ఓమ్ ఇన్వర్స్, మో అండ్ సైమన్. ఈ 3 ఆర్ యూనిట్స్ ఆఫ్ కండక్టెన్స్. రెసిస్టెన్స్కి ఓమ్ అనేది కండక్టెన్స్, వాటి యొక్క సింబల్ ఎలా ఉంటుందంటే సింబల్ ఇలా ఉంటుంది. ద నెక్స్ట్ వన్ కండక్టెన్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఓమ్ ఇన్వర్స్, దాన్ని రివర్స్గా రాసుకుంటే ఓమ్ ఇన్వర్స్ మో అన్న కూడా 2 యూనిట్స్ ఆఫ్ కండక్టెన్స్. ద నెక్స్ట్ వన్ సైమన్ SIEMEN సైమన్ అంటాము. సైమన్ కూడా కండక్టెన్స్కి యూనిట్స్గా చెప్పవచ్చు. ద నెక్స్ట్ వన్ స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే K ఈజ్ ద కప్పాని ఎలా డిఫైన్ చేస్తాము, 1/S అంటే రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క రెసిప్రోకల్ని ఏమంటాము, స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాము, 1/S. సో స్పెసిఫిక్ కండక్టెన్స్ని మనం ఎలా మెన్షన్ చేయొచ్చు, ఇక్కడ K ఈక్వల్ టు R ఈక్వల్ టు 1/C, 1/R ఈక్వల్ టు C, C ఈక్వల్ టు 1/R. దట్ మీన్స్ అంటే రెసిస్టెన్స్ యొక్క రెసిప్రోకల్. సో C ఈక్వల్ టు 1/Ohm ఇంటూ L/A అన్నారు కదా, L/A అంటే సెంటీమీటర్స్. సో ఓమ్ ఇన్వర్స్, దట్ ఈస్ ద స్పెసిఫిక్ కండక్టెన్స్. K ఈక్వల్ టు C ఇంటూ L/A. K ఈక్వల్ టు C ఇంటూ L/A. C అంటే యూనిట్స్ ఓమ్ ఇన్వర్స్
అది L/A అంటే సెంటీమీటర్ బై సెంటీమీటర్ స్క్వేర్. సో ఏమవుతుంది 1 సెంటీమీటర్ క్యాన్సిల్ అయితే సెంటీమీటర్ ఇన్వర్స్. సో కప్ప స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ యొక్క యూనిట్స్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్. దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ K equal to C into L/A. K equal to C into L/A. C ante conductance, L ante the distance between two electrodes, A is the area of electrode. So C ante conductance యొక్క యూనిట్స్ నెల రాసుకోవచ్చు ఓమ్ ఇన్వర్స్ ఆర్ మో ఆర్ సైమన్. L/A అంటే సెంటీమీటర్ బై సెంటీమీటర్ స్క్వేర్. ఒక సెంటీమీటర్ క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుంది సెంటీమీటర్ ఇన్వర్స్. దట్ ఈస్ ద కప్పా యూనిట్స్. దట్ ఈస్ ద స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ యొక్క యూనిట్స్ని ఓమ్ ఇన్వర్స్ అండ్ సెంటీమీటర్ ఇన్వర్స్గా చెప్పచ్చు. The next one, conductance and specific conductance are one and the same if cell constant is unit. That means L value 1 గా తీసుకుంటే A value 1 గా తీసుకుంటే సెంటీమీటర్ స్క్వేర్ గా తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది C వాల్యూ కండక్టెన్స్ ఈక్వల్ టు K అవుతుంది. C equal to K. That means conductance and specific conductance అనేది యూనిటీగా ఉంటుంది. దీన్నే కండక్టివిటీ అంటాము. కండక్టివిటీని ఇప్పుడు ఎలా డిఫైన్ చేయొచ్చు 1 సెంటీమీటర్ స్క్వేర్. వాల్యూమ్ అంటే ఇక్కడ మనం తీసుకునే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది ఎంత వాల్యూమ్లో తీసుకుంటాము 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ క్యూబ్. 1 సెంటీమీటర్ క్యూబ్ని 1 cc రాసుకోవచ్చు. 1 cc అంటే 1 ml ఆఫ్ సొల్యూషన్. అంటే మనం తీసుకునే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది 1 milliliter ఆఫ్ సొల్యూషన్ని తీసుకుంటే దాన్నే మనం స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ అంటాం. ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఈ స్పెసిఫిక్ కండక్టెన్స్ K కప్పాని దట్ ఈస్ ద స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ. దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ద కండక్టెన్స్ ఆఫ్ 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్. అంటే మనం ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సెల్లో యూజ్ చేసే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఎంత కండక్టెన్స్ అనేది ఉంటుంది మనం డిటర్మైన్ చేయడాన్ని కండక్టివిటీ ఆర్ స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాము. సో ద కండక్టివిటీ ఈస్ ద కండక్టెన్స్ ఆఫ్ సొల్యూషన్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ 2 parallel ఎలక్ట్రోడ్స్. ప్యారలల్గా మనం ఎలక్ట్రోడ్స్ని ఎలా అరేంజ్ చేసి ఉంటాము ప్యారలల్గా అరేంజ్ చేసి ఉంటాం అండ్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సపరేటెడ్ బై ఏ యూనిట్ డిస్టెన్స్. సో వీటి యొక్క డిస్టెన్స్ అనేది 1 యూనిట్ ఉంటే అండ్ వాటి యొక్క ఏరియా కూడా 1 ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా 1 యూనిట్గా ఉంటే సో 1 ఎలక్ట్రోడ్ యొక్క ఏరియా అనేది 1 అండ్ వాటి యొక్క డిస్టెన్స్ 1 ఉంటే అప్పుడు ఏమవుతుంది K ఈక్వల్ టు C అవుతుంది. అంటే కండక్టెన్స్ అండ్ స్పెసిఫిక్ కండక్టెన్స్ అనేటివి రెండు ఈక్వల్ అవుతాయి. సో దీన్ని బట్టి మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే 1 ml ఆఫ్ ద కండక్టెన్స్ 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకొని వాటి యొక్క కండక్టెన్స్ ఎలా ఉంటుందో మనం డిటర్మైన్ చేస్తే దాన్నే మనం స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ అంటాము. దీన్ని మనం Kతో మెన్షన్ చేస్తాము. K ఈజ్ ద స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ. So ikkada the conductance of electrolyte in unit volume of the solution is called specific conductance. Unit volume, that means 1 ml of solution. 1 ml of solution ela vastundante 1 V equal to L into A. L is the length of 2 electrodes. A is the area of the electrode. So L into A ante centimeter cube ante cc anedi 1 ml ki equal ga untundi. That's why the conductance of electrolyte anedi unit volume tho unte ante 1 ml of solution unte that is called specific conductance. L value 1 centimeter, A value 1 centimeter square, V equal to 1 ml avutundi. Appudu K equal to C avutundi. The conductance of 1 ml of electrolyte solution is called specific conductance or conductivity. The next one, molar conductance. That means molar conductance ante ippudu manam teeskune 2 electrodes ni teeskuntam. 2 electrodes ni teeskoni volume of solution V and suppose like NaCl teeskuntam. Electrolytic solution anedi sodium chloride ni teeskuntam. Dini yokka molarity ఎంత ఉంటుందంటే 1 mole ఉంటుంది. మొలారిటీ సోడియం క్లోరైడ్ యొక్క మొలారిటీ 1 mole సొల్యూషన్ తీసుకుంటాము అండ్ వాల్యూమ్ని మనం మెన్షన్ చేయాలి. సో సోడియం క్లోరైడ్ని తీసుకుంటాం. సోడియం క్లోరైడ్ని తీసుకున్నప్పుడు వాల్యూమ్కి మొలారిటీకి రిలేషన్తో మొలారిటీ ఫార్ములా ఏంటి M ఈక్వల్ టు N/V. N అంటే 1 mole, సో 1/V అవుతుంది. దట్ ఈస్ ద మొలారిటీ. సో V వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ లీటర్ ఫర్ మోల్ అంటే 1/M.
సో లీటర్ ఫర్ మోల్ దట్ ఈస్ ద V అనేది వాల్యూమ్ అనేది ఎలా ఉంటుంది, లీటర్ ఫర్ మోల్గా ఉంటుంది. లీటర్ ఫర్ మోల్గా తీసుకున్నప్పుడు 1/m అయితే, సో K కండక్టెన్స్ అంటే మీనింగ్ ఏంటి, స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ అంటే 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్. సో V అనేది 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని K అయితే దీన్ని మళ్ళీ మిల్లీలీటర్స్లోకి కన్వర్ట్ చేస్తే దట్ ఈస్ ద లీటర్ ఫర్ మోల్. V అనేది లీటర్ ఫర్ మోల్ ఇన్ మొలారిటీ బేస్ మీద లీటర్ ఫర్ మోల్లో తీసుకుంటే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. అదే 1000/M దట్ మీన్స్ మిల్లీలీటర్ ఆఫ్ సొల్యూషన్. 1000/M దట్ ఈస్ ద V మిల్లీలీటర్ ఫర్ మోల్ తీసుకుంటే 1000/M అవుతుంది. సో K ఇప్పుడు మెన్షన్ చేస్తాం. వాల్యూమ్ అనేది 1 ml ఆఫ్ సొల్యూషన్ ఉంటే దాన్ని K అంటాము. అదే 1000/M అంటే 1000/M మిల్లీలీటర్ ఆఫ్ సొల్యూషన్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, K ఇంటూ 1000/M దట్ ఈస్ ద మోలార్ కండక్టెన్స్. మోలార్ కండక్టెన్స్ అంటే మనం తీసుకునే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది 1 mole ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకుంటే దట్ ఈస్ ద మోలార్ కండక్టెన్స్ అంటారు. ద కండక్టెన్స్ ఆఫ్ 1 mole electrolytic solution is called molar conductance. మనం ఎలా మెన్షన్ చేస్తామని ఫస్ట్ ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని తీసుకుంటే లైక్ NaClని తీసుకుంటాం. NaCl దాని యొక్క మొలారిటీ 1 mole అని తెలుసు. సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అనేది లీటర్ ఫర్ మోల్లోనూ ఉండొచ్చు అండ్ మిల్లీలీటర్ ఫర్ మోల్లో కూడా ఉండొచ్చు. సో లీటర్ ఫర్ మోల్లో తీసుకుంటే 1/m, నంబర్ ఆఫ్ మోల్స్ ఎంత 1 కాబట్టి 1/m అవుతుంది. దట్ ఈస్ ద లీటర్ ఫర్ వాల్యూమ్ అనేది లీటర్ ఫర్ మోల్. అదే మిల్లీలీటర్ ఫర్ మోల్లో తీసుకుంటే 1000/M. అదే K అంటే 1 ml ఆఫ్ సొల్యూషన్ మనం K అంటాం. దట్ ఈస్ ద స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే 1 ml ఆఫ్ ద కండక్టెన్స్ ఆఫ్ 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ అంటాము. అదే 1000/M సో మిల్లీలీటర్ ఫర్ మోల్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అనేది 1000/M తీసుకుంటే ఏమవుతుంది, K ఇంటూ 1000/M. దట్ ఈస్ ద దీన్ని మనం క్యాప్ M తో మెన్షన్ చేస్తాము. క్యాప్ M మోలార్ కండక్టెన్స్ అంటే క్యాప్ M తో మెన్షన్ చేస్తాం. క్యాప్ M ఈక్వల్ టు K ఇంటూ 1000/M. సో ఇక్కడ K అంటే స్పెసిఫిక్ కండక్టెన్స్, M అంటే మొలారిటీ ఆఫ్ సొల్యూషన్. దట్ మీన్స్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది ఎంత మొలారిటీలో తీసుకున్నాం. 1000 అంటే ఇక్కడ మిల్లీలీటర్స్ ఫర్ మోల్లో తీసుకుంటున్నాము. దట్ ఈస్ ద మోలార్ కండక్టెన్స్. K ఈక్వల్ టు Cg స్టార్. దట్ మీన్స్ C అంటే కండక్టెన్స్, G స్టార్ అంటే cell constant. So the conductance of 1 mole electrolytic solution is called molar conductance. Molar conductance ni cap M తో మెన్షన్ చేస్తాము. అండ్ ఇక్కడ తీసుకునే సొల్యూషన్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది 1 mole ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకుంటాము. సో VML ఆఫ్ సొల్యూషన్ VML మిల్లీలీటర్లో తీసుకుంటే 1000/M అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మొలారిటీ అనేది 1 mole తీసుకుంటారు. 1 mole తీసుకున్నప్పుడు ఏమవుతుంది, N వాల్యూ 1 అవుతుంది. సో 1/V దట్ ఈస్ అ మొలారిటీని మళ్ళీ ఇక్కడ ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, M 1/M అవుతుంది. సో 1000/M అంటే ఇక్కడ 1000/M అంటే మిల్లీలీటర్ ఫర్ మోల్ అంటే తీసుకునే వాల్యూమ్ అనేది లీటర్లో కాకుండా మిల్లీలీటర్లో తీసుకుంటే దట్ ఈస్ 1000/Mగా రాసుకోవచ్చు. K అంటే 1 ml ఆఫ్ సొల్యూషన్ని K అంటాము. దట్ ఈస్ ద స్పెసిఫిక్ కండక్టెన్స్. అదే మనం ఇక్కడ 1000/M సొల్యూషన్ తీసుకుంటే మిల్లీలీటర్ ఫర్ మోల్ సొల్యూషన్ తీసుకుంటే అప్పుడేమవుతుంది, K ఇంటూ 1000/M అవుతుంది. K ఇంటూ 1000/M దట్ ఈస్ ద మోలార్ కండక్టెన్స్. మనం ఇప్పుడు ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ద కండక్టెన్స్ ఆఫ్ అంటే మనం తీసుకునే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది 1 mole ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్గా తీసుకుంటే అంటే 1 ml ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకుంటే దాన్ని స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాము ఆర్ కండక్టివిటీ అంటాము. అదే 1 mole ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకుంటే దాన్ని మోలార్ కండక్టెన్స్ అంటాము. దీని ఫార్ములా ఏంటంటే క్యాప్ M అంటే మోలార్ కండక్టెన్స్ K ఇంటూ 1000/M. K ఇంటూ 1000/M. M is the molarity of solution, electrolytic solution. K is the specific conductance or conductivity. Cap M is the molar conductance. The next one,
ద నెక్స్ట్ వన్ ఈక్వలెంట్ కండక్టెన్స్. సేమ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ అంటే సొల్యూషన్స్ చాప్టర్లో చెప్పుకున్నాం. ఈక్వలెంట్స్ అంటే నార్మాలిటీతో రిలేషన్లో ఉంటుంది, రిలేటెడ్ విత్ నార్మాలిటీ. సో n ఈక్వల్ టు n బై ఈక్వలెంట్ బై విగా రాసుకుంటాము. దట్ ఈస్ ద ఈక్వలెంట్ వెయిట్. దట్ ఈస్ ద వన్ ఈక్వలెంట్ వెయిట్ తీసుకుంటాం, వన్ ఈక్వలెంట్ ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటాము. దట్ మీన్స్ అంటే మాలిక్యులర్ వెయిట్ అనేది, మాలిక్యులర్ వెయిట్ యాసిడ్ తీసుకుంటే రీప్లేసబుల్ H+ అయాన్స్ రాస్తాము. అదే యాసిడ్స్ బేసెస్ తీసుకుంటే నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH-. ఇక్కడ ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఏం చేస్తామంటే వ్యాలెన్సీ, మనం ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. దట్ మీన్స్ Cu+2 అనుకోండి, 2 ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ ద n ఫ్యాక్టర్ అంటాము. సో n ఫ్యాక్టర్ని బట్టి n ఫ్యాక్టర్తో డివైడెడ్ బై చేస్తే దట్ ఈస్ ద ఈక్వలెంట్. n ఈక్వల్ టు EQ బై Vగా రాసుకోవచ్చు. సో EQ దట్ మీన్స్ ఇక్కడ మనం ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది వన్ ఈక్వలెంట్ సొల్యూషన్ని తీసుకుంటాము. సో ఎలా రాసుకోవచ్చు, 1/N, V ఈక్వల్ టు లీటర్స్ పర్ ఈక్వలెంట్ తీసుకుంటే 1/N అవుతుంది. N ఈజ్ ద నార్మాలిటీ. అదే 1000 మిల్లీలీటర్లో తీసుకుంటే, V మిల్లీలీటర్ ఫర్ మోల్లో తీసుకుంటే ఏమవుతుంది, 1/1000/N అవుతుంది. సో N 1000/N, దట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అనేది మిల్లీలీటర్ ఫర్ ఈక్వలెంట్. మోల్ కాదు, మోల్ ఉంటే అది మొలారిటీ బేస్ మీద, దట్ ఈస్ ద మోలార్ కండక్టెన్స్ వస్తుంది. అది ఈక్వలెంట్ వెయిట్. దట్ మీన్స్ మనం n ఫ్యాక్టర్తో డివైడెడ్ బై చేస్తే, అంటే మాలిక్యులర్ వెయిట్ని n ఫ్యాక్టర్తో డివైడెడ్ బై చేస్తే దట్ ఈస్ ద ఈక్వలెంట్ వెయిట్. సో 1000/N తీసుకుంటాం. 1000/N అంటే మిల్లీలీటర్ ఫర్ ఈక్వలెంట్స్ తీసుకుంటాము. సో మిల్లీలీటర్ ఫర్ ఈక్వలెంట్స్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని తీసుకుంటాము. ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది మిల్లీలీటర్లో తీసుకుంటే 1000/N అవుతుంది. అప్పుడు 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ K అంటే 1000/N. నార్మాలిటీ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ని తీసుకుంటే ఏమవుతుంది, K × 1000/N. దట్ ఈస్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్ అంటాము. దీన్ని మనం క్యాప్ EQతో మెన్షన్ చేస్తాం. క్యాప్ EQ ఈక్వల్ టు K × 1000/N. సో మోలార్ కండక్టెన్స్ అనేది మొలారిటీతో రిలేటెడ్గా ఉంటుంది. ఈక్వలెంట్ కండక్టెన్స్ అనేది నార్మాలిటీతో ఈక్వలెంట్గా ఉంటుంది. ద కండక్టెన్స్ ఆఫ్ వన్ ఈక్వలెంట్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ అంటాము. సో మోలార్ కండక్టెన్స్ అంటే 1 mol ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకుని అందులో కండక్టెన్స్ని మనం డిటర్మైన్ చేస్తే దట్ ఈస్ ద మోలార్ కండక్టెన్స్ అంటాము. ఈక్వలెంట్ కండక్టెన్స్ అంటే మనం తీసుకునే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది వన్ ఈక్వలెంట్ సొల్యూషన్ని తీసుకుంటే దట్ ఈస్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్ అంటాము. మోలార్ కండక్టెన్స్ని క్యాప్ Mతో మెన్షన్ చేస్తే ఈక్వలెంట్ కండక్టెన్స్ని క్యాప్ EQతో మెన్షన్ చేస్తాం. ద ఫార్ములా బిట్వీన్ 2 ఆర్ మొలారిటీ నార్మాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మిగిలినంత కూడా సేమ్గా ఉంటుంది. క్యాప్ M ఈక్వల్ టు K × 1000/Mగా రాసుకుంటే క్యాప్ EQ దట్ ఈస్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్ K × 1000/Nగా రాసుకోవచ్చు. దట్ ఈస్ ద మోలార్ కండక్టెన్స్ అండ్ ఈక్వలెంట్ కండక్టెన్స్. ఇక్కడ చూస్తే యూనిట్స్ ఆఫ్ మోలార్ కండక్టెన్స్, దట్ మీన్స్ ఇక్కడ క్యాప్ M ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, K × 1000/M. దట్ మీన్స్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. 1000/M అంటే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎంత తీసుకుంటాం, మిల్లీలీటర్ ఫర్ మోల్గా తీసుకుంటాం. K అంటే 1/ఓమ్ ఇన్వర్స్ దట్ ఈస్ ద సైమన్గా రాసుకోవచ్చు. ఓమ్ ఇన్వర్స్ అండ్ సెంటీమీటర్ ఇన్వర్స్. స్పెసిఫిక్ కండక్టివిటీ యొక్క యూనిట్స్ ఏంటంటే ఓమ్ ఇన్వర్స్, సెంటీమీటర్ ఇన్వర్స్. అదే 1000/M అంటే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అనేది మిల్లీలీటర్ ఫర్ మోల్గా రాసుకోవచ్చు. సో క్యాప్ M అనేది K అంటే ఓమ్ ఇన్వర్స్ ఆర్ మోర్ ఆర్ సైమన్గా రాసుకోవచ్చు. ఓమ్ ఇన్వర్స్, సెంటీమీటర్ ఇన్వర్స్. అదే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ని ఎలా రాసుకోవచ్చు, సో 1000/M మిల్లీలీటర్ ఫర్ మోల్గా రాసుకోవచ్చు. సో మిల్లీలీటర్ ఫర్ మోల్ అంటే 1 సెంటీమీటర్ క్యూబ్గా రాసుకోవచ్చు. సెంటీమీటర్ క్యూబ్ ఇక్కడ ఉన్న సెంటీమీటర్ ఇన్వర్స్. 2 -1 + 2 ఏమవుతుంది, +1.
3 - 1 ఏమవుతుంది సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఓమ్ ఇన్వర్స్ అన్న సైమన్ అన్న ఒకటే. సో సైమన్ సెంటీమీటర్ స్క్వేర్ మోల్ ఇన్వర్స్. సో డినామినేటర్లోంచి న్యూమరేటర్లోకి వస్తే మోల్ ఏమవుతుంది మోల్ ఇన్వర్స్ అవుతుంది. మిల్లీ లీటర్స్ని మనం 1 cc అంటే సెంటీమీటర్ క్యూబ్గా రాసుకోవచ్చు. ఈ సెంటీమీటర్ క్యూబ్లో 2 ఇక్కడ -1 + 3 ఏమవుతుంది 2. సో దట్ ఈస్ ద సెంటీమీటర్ స్క్వేర్. సో యూనిట్స్ ఆఫ్ మోలార్ కండక్టెన్స్ని ఎలా రాసుకోవచ్చు సైమన్ సెంటీమీటర్ స్క్వేర్ మోల్ ఇన్వర్స్గా రాసుకోవచ్చు. దట్ ఈస్ ద నెక్స్ట్ వన్ ఈక్వలెంట్ కండక్టెన్స్. క్యాప్ ఈక్యూ అంటే ఈక్వలెంట్ కండక్టెన్స్ అంటాం. K × 1000 by capital N, that is the normality. Normality అంటే ఈక్వలెంట్ తో ఈక్వలెంట్ యూనిట్స్ గా మెన్షన్ చేస్తాము. సో K అంటే యూనిట్స్ స్పెసిఫిక్ కండక్టెన్స్ కి ఓమ్ ఇన్వర్స్ ఆర్ సైమన్ సెంటీమీటర్ ఇన్వర్స్. 1000 by capital N అనేది మిల్లీలీటర్ ఫర్ ఈక్వలెంట్ గా రాసుకోవచ్చు. మిల్లీలీటర్ ఫర్ ఈక్వలెంట్ గా రాసుకోవచ్చు. సో మిల్లీలీటర్ ఫర్ ఈక్వలెంట్ గా రాసుకుంటే మిల్లీలీటర్ 1 మిల్లీలీటర్ = 1 cc కి ఈక్వల్. 1 cc అంటే సెంటీమీటర్ క్యూబ్ కి ఈక్వల్. సో దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సైమన్ సెంటీమీటర్ ఇన్వర్స్ సెంటీమీటర్ క్యూబ్ బై ఈక్వలెంట్. సో 3 - 1 ఏమవుతుంది 2 అవుతుంది. సెంటీమీటర్ 3 - 1 2 అవుతుంది. సో సైమన్ సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వలెంట్ ఇన్వర్స్. దట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ఈక్వలెంట్ కండక్టెన్స్. ఈక్వలెంట్ కండక్టెన్స్ అండ్ మోలార్ కండక్టెన్స్ యొక్క యూనిట్స్ అనేటివి సైమన్ సెంటీమీటర్ స్క్వేర్ మోల్ ఇన్వర్స్ అయితే దట్ ఈస్ ద మోలార్ కండక్టెన్స్. ఈక్వలెంట్ ఇన్వర్స్ అయితే దట్ ఈస్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్. The next one, effect of dilution. Effect of dilution అంటే కాన్సన్ట్రేషన్. అంటే మనం ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకొని దానిలో మనం సాల్వెంట్ ఏది యాడ్ చేయకపోతే దట్ మీన్స్ అది ప్యూర్ స్టేట్లో సపోజ్ మనం సోడియం క్లోరైడ్ సపోజ్ A++ B- తీసుకుందాం. ఏదో ఒక క్యాటయాన్ యానియన్ వాటి మధ్య బాండ్ ఫార్మేషన్ ఉంటుంది. సో బాండ్ ఫార్మేషన్ ఉంటుంది కాబట్టి వాటి యొక్క అయాన్స్గా స్ప్లిట్ అవుతుంది. అదే మనం వాటర్ని యాడ్ చేసాం. వాటర్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీటి మధ్య డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే క్యాటయాన్స్ యానయాన్స్ మధ్య డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవ్వడం వలన A++ B- మధ్య ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేటివి లెస్ అవుతాయి. అదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ డైల్యూషన్ అంటే మీనింగ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ అంటే మనం తీసుకునే సొల్యూషన్ ప్యూర్ స్టేట్లో అంటే మనం ఏ సాల్వెంట్ని యాడ్ చేయకుండా ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ సేమ్ అలాగే తీసుకుంటే దట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ అంటారు. అదే డైల్యూషన్ అంటే మనం అక్కడ ఏం చేస్తున్నాం వాటర్ని యాడ్ చేస్తున్నాం. వాటర్ని యాడ్ చేయడం వల్ల డైల్యూట్ అవుతుంటుంది. సో డైల్యూట్ అవ్వడం వలన ఏమవుతుంది ప్యూర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు A++ B- వీటి మధ్య బాండ్ ఫార్మేషన్లో ఉంటుంది. అంటే సొల్యూట్ అనేది మనం తీసుకునే సొల్యూట్ అనేది ఎలా ఉంటుందంటే బాండ్ ఫార్మేషన్లో ఉంటుంది. ఇక్కడ కండక్టెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే వాటి యొక్క ఫ్రీ అయాన్స్ అంటే క్యాటయాన్స్ యానయాన్స్ అనేది మూవ్మెంట్ జరుగుతుంటే ఫ్రీ అయాన్స్గా ఉన్నప్పుడు మాత్రమే కండక్టెన్స్ అనేది ఉంటుంది. అంటే ఈజీగా ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్నే కండక్టెన్స్ అంటాము. సో కండక్టెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది ఫ్రీ ఎలక్ట్రాన్స్గా ఉన్నప్పుడు. సో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటికి కండక్టెన్స్ అనేది ఉండదు. అదే మనకు డైల్యూట్ చేస్తే అంటే వాటర్ని యాడ్ చేస్తున్నాం అంటే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజ్ అయినప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ అనేది ఏమవుతుంది ఎక్కువ అవుతుంది లార్జర్ అవుతుంది అనమాట. లార్జర్ అయినప్పుడు ఏమవుతుంది A++ B- అంటే క్యాటయాన్స్ యానయాన్స్ ఏ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అయినా తీసుకొని వాటిని డైల్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క అయాన్స్ మధ్య స్పేస్ అనేది అంటే డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డిస్టెన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఫ్రీ ఆఫ్ అయాన్స్. సో ఫ్రీ ఆఫ్ అయాన్స్ వలన ఎలక్ట్రాన్స్ కూడా ఫ్రీగా మూవ్ అవుతుంటాయి. అంటే ఈజీ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే దాన్ని మనం కండక్టెన్స్ అంటాము. అంటే ఇప్పుడు ఏమవుతుంది డైల్యూట్ చేసే కొద్ది ఏమవుతుందంటే కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ డైల్యూషన్. ఎనీ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఏ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అయినా తీసుకొని దాన్ని మనం డైల్యూట్ చేస్తే ఏమవుతుందంటే కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ కప్ప. దట్ ఈస్ ద స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ. మనం ఇక్కడ సొల్యూషన్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకుంటాం. A++ B- 2 అయాన్స్ ఉంటాయి. 2 అయాన్స్ బాండ్ ఫార్మేషన్లో ఉంటాయి. సో 1 ml ఆఫ్ సొల్యూషన్ ద కండక్టెన్స్ ఆఫ్ 1 ml ఆఫ్ సొల్యూషన్ ఏమంటాము స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ అంటాము. సో మనం వాటర్ని యాడ్ చేస్తాం. వాటర్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
ద నెక్స్ట్ వన్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఇక్కడ అయాన్స్ మాత్రం సపోజ్ K ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 2, దట్ మీన్స్ 2 అయాన్స్ ఉన్నాయి. మనం వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజ్ చేసాం, అప్పుడు ఏమవుతుంది అయాన్స్ సేమ్ 2నే, కానీ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఏమైంది 2 అయింది. సో 1 దట్ ఈస్ ద కప్, అంటే స్పెసిఫిక్ కండక్టెన్స్ అనేది 1 అవుతుంది. అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు 2 అయాన్స్ ఉంది, మనం వాటర్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్లో 2 అయాన్సే ఉన్నాయి, అంటే దట్ ఈక్వల్ టు 1. రఫ్ క్యాల్కులేషన్ అన్నమాట. ఇక్కడ కప్ప వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది, అంటే డిక్రీజ్ అవుతుంది. అంటే డిక్రీజ్ అవ్వడం అంటే ఇక్కడ స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ వాల్యూ అనేది ఏమవుతుంది ఆఫ్టర్ డైల్యూషన్ డిక్రీజ్ అవుతుంది. సో ఎఫెక్ట్ ఆఫ్ డైల్యూషన్లో ఆఫ్టర్ డైల్యూషన్ కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సి ఈజ్ ద కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కప్ప దట్ ఈస్ ద స్పెసిఫిక్ కండక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద అంటే ఇక్కడ అయాన్స్ అనేటివి అంటే 1 ml ఆఫ్ సొల్యూషన్లో ఎన్ని అయాన్స్ ఉన్నాయో 2 ml ఆఫ్ సొల్యూషన్, దట్ మీన్స్ వాటర్ని యాడ్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కానీ అయాన్స్ మాత్రం చేంజ్ అవ్వవు, 2 అయాన్సే ఉంటాయి. సో 2 అయాన్స్ ఎన్ని మిల్లీలీటర్ సొల్యూషన్లో ఉన్నాయంటే 1. సో 1 ml సొల్యూషన్లో 2 ఉంటే నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజ్ అయినప్పుడు 2 ml ఆఫ్ సొల్యూషన్లో 1 అవుతుంది. దట్ ఈస్ ద అంటే ఇక్కడ అంటే కండక్టెన్స్ అనేది కండక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది ఆఫ్టర్ డైల్యూట్ చేస్తే స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ కండక్టెన్స్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ అయాన్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేటివి చాలా వీక్గా ఉంటాయి. వీక్గా ఉండడం వల్ల ఫ్రీ మూవింగ్ ఆఫ్ అయాన్స్ అన్నమాట. ఈ అయాన్స్ని బట్టి ఎలక్ట్రిసిటీ అనేది ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లో అవుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వడం వల్ల కండక్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ డైల్యూషన్. సో ఆఫ్టర్ డైల్యూషన్ అంటే మనం తీసుకున్న ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్కి డైల్యూట్ చేస్తే దట్ మీన్స్ మనం వాటర్ని యాడ్ చేస్తే కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ స్పెసిఫిక్ కండక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ మోలార్ కండక్టెన్స్ క్యాప్ ఎం. దట్ మీన్స్ క్యాప్ ఎం అంటే V ఇంటూ K ఇంటూ V లీటర్ ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటాము. ఏమవుతుంది కప్ దట్ ఈస్ ద స్పెసిఫిక్ కండక్టెన్స్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. అంటే ఆఫ్టర్ డైల్యూట్ చేసాము ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది డైల్యూట్ చేస్తాం. డైల్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది స్పెసిఫిక్ కండక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం ఆఫ్టర్ డైల్యూట్ చేస్తున్నామంటే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనం థియరిటికల్గా దట్ మీన్స్ ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేస్తాం. అంటే ఒకటి డిక్రీజ్ అవుతుంది ఇంకోటి ఇంక్రీజ్. దీన్ని బట్టి మనం క్యాప్ ఎంని ఎక్స్ప్లెయిన్ చేయలేము, అంటే వాటి యొక్క కండక్టెన్స్ ఎలా చేంజ్ అవుతుందో చెప్పలేము. సో ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసింది ఏంటంటే క్యాప్ ఎం అనేది వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజ్ అయితే దట్ మీన్స్ ఆఫ్టర్ డైల్యూషన్ జరగడం వలన క్యాప్ ఎం అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మోలార్ కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ క్యాప్ ఈక్యూ కూడా K ఇంటూ V. సో మనం థియరిటికల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజ్ అయితే క్యాప్ ఈక్యూ కూడా అంటే ద కండక్టెన్స్ ఆఫ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎఫెక్ట్ ఆఫ్ డైల్యూట్ చేయడం వలన అంటే వాటర్ని యాడ్ చేయడం వల్ల అంటే కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది. ఆఫ్టర్ డైల్యూషన్ ఏమవుతుంది కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్పెసిఫిక్ కండక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. మోలార్ కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈక్వలెంట్ కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ డైల్యూషన్. సో ఎఫెక్ట్ ఆఫ్ డైల్యూషన్లో ద నెక్స్ట్ వన్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ వీక్ ఎలక్ట్రోలైట్స్ అని 2 టైప్స్ ఉంటాయి. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ వీక్ ఎలక్ట్రోలైట్స్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటే మనం తీసుకున్న సపోజ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఎగ్జాంపుల్ HCl తీసుకున్నాం. HCl ఈజ్ ద స్ట్రాంగ్ యాసిడ్. HCl, NaOH దీస్ ఆర్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. స్ట్రాంగ్ యాసిడ్స్ కానీ స్ట్రాంగ్ బేసెస్ కానీ తీసుకుంటే వాటిని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటాము. అంటే మీనింగ్ ఏంటంటే మనం తీసుకునే రియాక్టెంట్స్ ఎంతైతే తీసుకుంటాం అంటే 100% తీసుకుంటే 100% ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అవ్వడాన్ని దట్ మీన్స్ H+Cl- కన్వర్ట్ అవ్వడాన్ని దాన్ని మనం స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటాము. సో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్లో డైల్యూట్ చేస్తే సో మనం తీసుకున్న 100 అనేది 100గా కన్వర్ట్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు డైల్యూట్ చేయడం వలన డైల్యూట్ చేస్తే ఏమవుతుంది ఫ్రీ అయాన్స్ వస్తాయి. కానీ ఇక్కడ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్లో తీసుకున్న HCl అంటే
సొల్యూట్ అనేది H+Cl- అంటే H+ 100%, Cl- 100% సపరేట్ అవుతుంది. సపరేట్ అవ్వడం వల్ల అక్కడ మనం డైల్యూట్ చేసినా కూడా చేంజెస్ అనేది జరగదు. అంటే ఇక్కడ ఆఫ్టర్ డైల్యూషన్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అనేది కండక్టెన్స్ అనేది చేంజ్ అవ్వదు, నో చేంజ్. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ డైల్యూషన్ ఇన్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. అదే వీక్ ఎలక్ట్రోలైట్స్ని తీసుకున్నామంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ HCl కానీ NaOH కానీ తీసుకున్నప్పుడు ఫ్రీ మూవ్ అయాన్స్, దట్ మీన్స్ H++Cl-. సపోజ్ మనం AB డిసోసియేషన్ ప్రాసెస్, దట్ మీన్స్ డిసోసియేషన్ అంటే క్యాటయాన్స్ యానయాన్స్గా స్ప్లిట్ అవ్వడాన్ని ఏమంటాము మనం డిసోసియేషన్ అంటాము. ఈ డిసోసియేషన్ జరిగినప్పుడు A++B-. సో డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, DOD అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటాము, డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ అంటాము. అయనైజేషన్ అంటే అయాన్స్గా విడిపోవడాన్ని అయనైజేషన్ అంటాము. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది ఆల్ఫాతో మెన్షన్ చేస్తాము. ఆల్ఫా = 1గా ఉంటుంది. అంటే మనం 100 తీసుకుంటే 100 కన్వర్ట్ అవుతుంది కాబట్టి 100/100 = 1 అవుతుంది. దట్ ఈస్ ద ఆల్ఫా వాల్యూ. ఆల్ఫా వాల్యూ ఇన్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్లో ఆల్ఫా వాల్యూ 1గా ఉంటుంది. అదే వీక్ ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటే 100 తీసుకుంటాము. రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ 10గా కన్వర్ట్ అవుతుంది. 10% మాత్రమే కన్వర్ట్ అవుతుంది. 10% కన్వర్ట్ అయితే ఏమవుతుంది, మనం తీసుకున్నవి 100, అందులో 10 మాత్రమే రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అయ్యాయి. అప్పుడేమవుతుంది 0.1. That means alpha value, that is the degree of dissociation. Degree of dissociation అనేది 0.1. పర్సంటేజ్ చూస్తే ఇది 100%, ఇదేమో 10% మాత్రమే కన్వర్ట్ అవుతుంది. అంటే రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ కన్వర్ట్ అవ్వడానికి 10% మాత్రమే కన్వర్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటే 100% తీసుకుంటే 100% ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అయితే దట్ ఈస్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్లో డైరెక్ట్ అవి కన్వర్ట్ అయిపోతున్నాయి, అయాన్స్గా స్ప్లిట్ అయిపోతున్నాయి. సో అయాన్స్గా ఉండడం వలన వాటి ఫ్రీ ఆఫ్ మూవింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సో కండక్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదే వీక్ ఎలక్ట్రోలైట్స్కి తీసుకుంటే 100% తీసుకుంటే 10% మాత్రమే అందులో అయాన్స్గా కన్వర్ట్ అవుతుంది. అంటే అక్కడ కండక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఆఫ్టర్ డైల్యూషన్ దట్ మీన్స్ కాన్సన్ట్రేషన్ అనేది 0 అవ్వాలి. ఇన్ఫినిటీ డైల్యూషన్ 0 కాన్సన్ట్రేషన్, ఈ రెండు కూడా సేమ్. 0 కాన్సన్ట్రేషన్ అంటే అక్కడ మనం డైల్యూట్ చేస్తున్నాం, అంటే వాటర్ని యాడ్ చేస్తున్నాం. ఇలా వాటర్ని యాడ్ చేయడం వలన ఏమవుతుందంటే అక్కడ అయాన్స్ అనేటివి సపరేట్ అవుతాయి. సపరేట్ అవ్వడం వల్ల వాటి యొక్క డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. డిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాటి యొక్క ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఈజీగా ఫ్లో అవుతాయి. ఈజీగా ఫ్లో అవ్వడం వల్ల కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్లో ఆఫ్టర్ డైల్యూషన్ నో చేంజ్. అదే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ చూస్తే సపోజ్ మనం AB తీసుకున్నాం, ABలో A++B- కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇక్కడ n మాలిక్యూల్స్ తీసుకుంటాం. n మాలిక్యూల్స్ ఫస్ట్ స్టార్టింగ్లో 0గానే ఉంటుంది రియాక్షన్ జరగకముందు. తర్వాత ఏమవుతుంది, C ఆల్ఫా తీసుకుందాం, దట్ ఈస్ ద C కాన్సన్ట్రేషన్ తీసుకున్నాం. C కాన్సన్ట్రేషన్ తీసుకొని స్టార్టింగ్లో 0, దట్ మీన్స్ రియాక్షన్ జరగలేదు, రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అవ్వలేదు. ద నెక్స్ట్ వన్ ఆల్ఫా అనేది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. Cలో ఆల్ఫా అనేది కన్వర్ట్ అవుతూ ఉంది ప్రొడక్ట్స్గా. కన్వర్ట్ అయ్యాక తర్వాత ఏమవుతుంది 1 - C - ఆల్ఫా, దట్ ఈస్ ద C ఆల్ఫా కన్వర్ట్ అవుతుంది. అంటే 10%గా కన్వర్ట్ అవుతుంది. దీన్ని మనం ఈక్వలెంట్ కాన్స్టెంట్గా రాసుకుంటే C ఆల్ఫా, concentration of C alpha gives rise to C into 1 - alpha గా రాసుకోవచ్చు. C క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది C alpha square by 1 - alpha, that is the equivalent constant రాస్తే ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్స్ కాన్స్టెంట్ గా రాసుకుంటాము. దట్ ఈస్ ద కెమికల్ కైనెటిక్స్ లో చెప్పుకొని ఉంటాము. దట్ ఈస్ ద K = C alpha square by 1 - alpha. 1 - alpha గా రాసుకుంటే 1 - alpha వాల్యూ నియర్ దెన్ 1 గా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది K = C alpha square అవుతుంది. సో ఆల్ఫా స్క్వేర్ = K by C. So alpha equal to root of K by
k/cగా రాసుకోవచ్చు. మనం ఫ్లాట్గా గ్రాఫ్గానే డ్రా చేస్తే రూట్ కేకి రూట్ సికి ఆల్ఫా వాల్యూ అనేది ఎలా ఉంటుంది. సో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి అయితే కాన్సన్ట్రేషన్స్ చేంజ్ అవ్వడం వల్ల ఏ విధమైన నో చేంజ్, కండక్టెన్స్ అనేది నో చేంజ్ అనమాట. అదే వీక్ ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటే వీక్ ఎలక్ట్రోలైట్స్లో క్యాప్ ఎం క్యాప్ పీక్యూ దట్ మీన్స్ మోలార్ కండక్టెన్స్ని బట్టి వాటి యొక్క చేంజెస్ అనేటివి జరుగుతూ ఉంటుంది. అంటే ఆఫ్టర్ డైల్యూషన్ ఏమవుతుంది, ఆఫ్టర్ డైల్యూషన్ అంటే జీరో కాన్సన్ట్రేషన్ అండ్ ఇన్ఫినిటీ డైల్యూషన్. దట్ మీన్స్ ఇన్ఫినిటీ డైల్యూషన్ అంటే ఇక్కడ మనం క్యాప్ ఎం తీసుకుంటాం, దట్ ఈస్ ద మోలార్ కండక్టెన్స్. విఎంఎల్ తీసుకుంటాం, విఎంఎల్ తీసుకున్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అనేది 1 ml తీసుకుంటాం. కే వాల్యూ మోలార్ కండక్టెన్స్ కే వాల్యూ దట్ మీన్స్ ఎంత అవుతుంది 0.2 అనుకుంటాము. అదే 2 ml తీసుకుంటే 0.21, అదే 3 ml తీసుకుంటే 0.22 అప్ టు మళ్ళీ 5 ml తీసుకుంటే 0.25. సో 10 ml తీసుకుంటాం, అప్పుడు ఏమవుతుంది 0.3 అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ 11, 12, 13 ఇలా మిల్లీలీటర్స్ తీసుకున్న 0.3, 0.3, 0.3 ఉంటుంది. అంటే ఆఫ్టర్ డైల్యూషన్ అంటే ఇన్ఫినిటీ డైల్యూషన్ అంటే మనం ఇన్ఫినిటీ టైమ్స్ మనం వాటర్ని యాడ్ చేయనక్కర్లేదు. సాచురేటెడ్ సొల్యూషన్గా కన్వర్ట్ అయినప్పుడు దాన్నే మనం ఇన్ఫినిటీ డైల్యూషన్ అంటాం. దాని నెక్స్ట్ నుంచి అంటే 11 ml తర్వాత అది చేంజ్ అవ్వట్లేదు, అంటే మోలార్ కండక్టెన్స్ అనేది చేంజ్ అవ్వట్లేదు. దట్ ఈస్ ద 0.3. దీన్నే మనం ఇన్ఫినిటీ డైల్యూషన్ అంటాము. ఎనీ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్, ఏ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అయినా సరే ఒక సమ్ మిల్లీలీటర్స్కి వచ్చేసరికి సాచురేటెడ్ సొల్యూషన్గా కన్వర్ట్ అవ్వడం వల్ల దాని క్యాప్ మోలార్ కండక్టెన్స్ అనేది చేంజ్ అవ్వదు. దీన్నే ఇన్ఫినిటీ డైల్యూషన్ అని అంటాము. సో ఎఫెక్ట్ ఆఫ్ డైల్యూషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్కి వాటర్ని యాడ్ చేయడం వలన కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సి ఈజ్ ద ఇంక్రీజెస్ అండ్ దట్ మీన్స్ కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ కే అంటే స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ అంటాము, డిక్రీజ్ అవుతుంది. అండ్ మోలార్ కండక్టెన్స్ క్యాప్ ఎం అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్యాప్ ఈక్యూ దట్ ఈస్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది ఆఫ్టర్ డైల్యూషన్. ద నెక్స్ట్ వన్ ఆఫ్టర్ డైల్యూషన్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అయితే, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటే HCl, NaOH అంటే స్ట్రాంగ్ యాసిడ్స్ స్ట్రాంగ్ బేసెస్ తీసుకుంటే ఈ స్ట్రాంగ్ యాసిడ్స్ స్ట్రాంగ్ బేసెస్ ఆఫ్టర్ డైల్యూషన్ నో చేంజ్, కండక్టెన్స్ అనేది ఏ విధమైన చేంజెస్ అనేది ఉండదు. అది వీక్ ఎలక్ట్రోలైట్స్ తీసుకున్నప్పుడు డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది అంటే మనం తీసుకున్న రియాక్టెంట్స్ అనేటివి 100% ఉంటే అది ఒక 10% మాత్రమే కన్వర్ట్ అయితే దట్ ఈస్ ద వీక్ ఎలక్ట్రోలైట్స్ అంటాము. సపోజ్ మనం ఎగ్జాంపుల్ CH3COOH తీసుకుంటాం. CH3COOH ఈజ్ వీక్ యాసిడ్, దట్ ఈస్ ద వీక్ ఎలక్ట్రోలైట్స్. CH3COOH అనేది CH3COO మైనస్ ప్లస్ H+ గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద వీక్. అంటే మనం తీసుకునే CH3COOH అనేది 100 తీసుకుంటాము, రియాక్టెంట్ 100% తీసుకుంటాము, కానీ CH3COO మైనస్ 10%, H+ 10% మాత్రమే కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు డైల్యూట్ చేయడం వలన అంటే మనం వాటర్ని యాడ్ చేయడం వలన వాటి యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఇంక్రీజ్ అయితే కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయినా దీని వాల్యూ మనం నోట్ చేయలేము. గ్రాఫ్ డ్రా చేస్తే అంటే C² రూట్ ఆల్ఫా రూట్ కేకి గ్రాఫ్ డ్రా చేస్తే ఆ థియరిటికల్ వాల్యూ అనేది ప్రాపర్గా రాదన్నమాట. దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే కోహ్లర్స్ లా అని చెప్పి ఒక లా ఉంది. ఆ లాను బట్టి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ యొక్క మోలార్ కండక్టెన్స్ తీసుకుంటే వాటి యొక్క క్యాటయాన్స్ యానయాన్స్ అనేటివి ఫ్రీగా మూవ్ అయినప్పుడు వాటి యొక్క కండక్టెన్స్ని నోట్ చేస్తాము. వాటి యొక్క కండక్టెన్స్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ని తీసుకొని వాటిని వీక్ ఎలక్ట్రోలైట్స్గా కన్వర్ట్ చేస్తాము. దట్ ఈస్ ద కోహ్లర్స్ లా అంటాము. సో కోహ్లర్స్ లాలో ఏం చేస్తామంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ దట్ మీన్స్ NH4OH తీసుకుంటాము. క్యాప్ NH4OH అంటే NH4OH సొల్యూషన్ యొక్క మోలార్ కండక్టెన్స్ అండ్ క్యాప్ H2O దట్ మీన్స్ వాటర్ యొక్క మోలార్ కండక్టెన్స్ అండ్ క్యాప్ HCl దట్ ఈస్ ద HCl యొక్క molar conductance. HCl, H2O, NH4OH these are strong electrolytes. ఈ strong electrolytes నుంచి మనం weak electrolytes యొక్క
మోలార్ కండక్టెన్స్ని డిటర్మైన్ చేయొచ్చు. ఎలా అంటే ఒక కోహ్లర్స్లా ఏం చెప్తుంది అంటే ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని మొబిలిటీ ఆఫ్ క్యాటయాన్స్ యానయాన్స్గా స్ప్లిట్ అవ్వడానికి, దట్ ఈస్ ద లాంబ్డా నాట్ అన్న ఇన్ఫినిటీ అన్న సేమ్. సో ఇన్ఫినిటీ అంటే డైల్యూషన్ అంటే ఇన్ఫినిటీ డైల్యూషన్, జీరో అంటే దట్ ఈస్ అ జీరో కాన్సన్ట్రేషన్. రెండు అంటే కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుందంటే జీరోలోకి వస్తుందంటే డైల్యూషన్ అనేది ఇన్ఫినిటీ అవుతుంది. సో డైల్యూషన్ ఇన్ఫినిటీ అవుతుందంటే కాన్సన్ట్రేషన్ జీరోలోకి వస్తుంది. సో ఇక్కడ ఇన్ఫినిటీ లాంబ్డా అంటే మొబిలిటీ ఆఫ్ క్యాటయాన్స్ యానయాన్స్ అనేటివి మూవింగ్ నేచర్ ఉంటుంది. సో అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఏమవుతుంది 100% క్యాటయాన్స్ యానయాన్స్గా కన్వర్ట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది లాంబ్డా నాట్ NH4OH రాస్తే NH4 ప్లస్ లాంబ్డా నాట్ OH మైనస్గా రాయొచ్చు. సో NH4 ప్లస్ OH మైనస్. అదే H2O రాస్తే క్యాప్ నాట్ H2O ఈక్వల్ టు దట్ ఈస్ అ క్యాప్ లాంబ్డా అంటే మొబిలిటీ ఆఫ్ క్యాటయాన్స్ యానయాన్స్, లాంబ్డా నాట్ H ప్లస్ లాంబ్డా నాట్ OH మైనస్గా రాసుకోవచ్చు. సో టోటల్గా క్యాప్ NH4OH అంటే లాంబ్డా NH4 ప్లస్ OH మైనస్. అదే క్యాప్ H2O అంటే లాంబ్డా H ప్లస్ OH మైనస్గా రాసుకోవచ్చు. అదే HCl అంటే లాంబ్డా H ప్లస్ లాంబ్డా Cl మైనస్గా రాసుకోవచ్చు. ఇలా రాసుకున్నాక నెక్స్ట్ క్యాప్ NH4OH ప్లస్ H2O మైనస్ HClగా డిటర్మైన్ చేస్తే అక్కడ NH4Cl యొక్క స్ట్రాంగ్ అంటే వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క మోలార్ కండక్టెన్స్ అనేది మనం డిటర్మైన్ చేయొచ్చు. ఈ విధంగా కోహ్లర్స్ లాని డిటర్మైన్ చేయొచ్చు. సో ఎఫెక్ట్ ఆఫ్ డైల్యూషన్లో కండక్టెన్స్ అనేది అంటే మనం వాటర్ తీసుకున్న ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్కి కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ స్పెసిఫిక్ కండక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ మోలార్ కండక్టెన్స్ అండ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. థ్యాంక్ యూ.